బండ నుండి నిలిచినావు యెహోవా ఈరే చూచుకొనును యెహోవా ఈరే చూచుకొనును సర్వము సమకూర్చును ఆరాధన అందరం కలిసి పాడాలి ఆ రెండు చేతులు పైకెత్తి ఆరాధన చేద్దాం ప్రభు సన్నిధిలో నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము ఆమేన్ స్తోత్రం మన్నాను కురిపించిన దేవుడు బండ నుంచి నీళ్ళిచ్చి దాహమును తీర్చిన దేవుడు అందుకే మనమందరము కూడా దేవదేవుని సన్నిధిలో ఉన్న మనము ఆ ప్రభును ఆరాధన చేద్దాం స్తోత్రం ప్రైజ్ ది లార్డ్ ఆమేన్ ఆమేన్ సర్వమును సమకూర్చువాడు ఆయనే వ్యాధులను తొలగించినావు మృతులను మరి లేపినావు వ్యాధులను తొలగించినావు మృతులను మరి లేపినావు యెహోవా రాఫా స్వస్థపరచు మళ్ళా పడదాం యెహోవా రాఫా స్వస్థపరచును నన్ను స్వస్థపరచును ఆరాధన నీకే ప్రభుని పాడదాం ఆరాధన నీకే మళ్ళా పాడదాం ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే రెండు చేతులు పైకెత్తి ఆరాధన చేద్దాం ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆమేన్ ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆమేన్ ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి పరిశుద్ధాత్మ దేవుడు మన యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు ఆయన ఆత్మ మన మధ్యలో సంచరించుతూ ఉన్నది ఆత్మ చేత నింపబడదాం పరిశుద్ధాత్మ చేత నింపబడదాం అగ్ని జ్వాలల చేత పరిశుద్ధాత్ముడు మన మీదికి రాబోతున్నాడు ఆమేన్ ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన
స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. ఆయన ఆత్మ మన మధ్యలో సంచరించుతున్నది. ప్రతి ఒక్కరి మీద ఆయన ఆత్మ కృమ్మరిస్తూ ఉన్నాడు. ఆయన మనమందరం కూడా శ్రద్ధ పడదాం. యేసయ్యా మీరే మాతో మాట్లాడండి, మీరే మమ్మల్ని దర్శించండి ప్రభువా, మీరే మాతో మాట్లాడండి. మనుషుడు మాట్లాడితే మరొక మనుషుడు వినలేని లోకం, వినలేని జీవిత యాత్ర. మనుషుడు మాట్లాడితే మరొక మనుషుడు వినలేని స్వభావాన్ని కలిగిన మనుషుడు. ప్రభా మీరు మాత్రమే మాతో మాట్లాడండి అని మనం అడుగుదాం ప్రభును. ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు, జీవితాన్ని సరిచేయబోతున్నాడు. ఆయన వాక్కుల ద్వారా మన జీవితాన్ని సరిదిద్దబోతున్నాడు. ఆయన వినటానికి గ్రహించటానికి సహాయం చేయ ప్రభాని ఆయన సన్నిధిలో అడుగుదాం అడుగుదాం అడుగుదాం. సహాయం చేయబోతున్నాడు ఆయన. ప్రార్థన చేసుకుందాం, మనందరం ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. వాక్యం కొరకు మనందరం కూడా ఏకీభవించదు ప్రభు సన్నిధిలో. జీవం గల దేవా, జీవాధిపతి అయిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నిజంగా నీ మాట మమ్మల్ని జీవింపజేస్తుంది నాయన. ప్రభువా నీ మాటే మా ఆత్మకు ఆహారం నాయన. తండ్రి ఇదిగో ప్రభా నీ మాట చేత ప్రభా మమ్మల్ని దర్శించండి ప్రభా. నైనా మా గురించి మీరు సెలవు దయచేయండి నైనా. మేము ఏ విధంగా ఉండాలో మీరు బయలుపరచండి నైనా. అయ్యా మాతో మీరు సూటిగా మాట్లాడి నా తండ్రి మమ్మల్ని ఆత్మీయంగా అభివృద్ధి పరచండి నైనా. మమ్మల్ని తెప్పరిల్ల చేయండి నైనా. ప్రభా మమ్మల్ని సంతోషపరచండి నైనా. ప్రభా నీ వాక్కు చేత మమ్మల్ని ఆశీర్వదించండి, దీవించమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ సేవకుడు నీ వాక్యాన్ని బోధిస్తుంటుండగా ప్రభా నీ సేవకుని మీరు మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీరే మాతో మాట్లాడమని, మమ్మల్ని అందరినీ దర్శించమని, నీ అడుగు జాడల్లో ప్రభా మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామముని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ కూర్చోండమ్మా. హల్లెలూయా హల్లెలూయా. అంత బాగున్నారా అమ్మా? అయ్యా మీరు బాగున్నారా? దేవుని అపారమైన కృప, దేవుని సన్నిధికి తోడుకొని వచ్చిన దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక. ఆమేన్. మంచిది. దేవాది దేవుడు మనతో మాట్లాడబోతున్న మాటను జ్ఞాపకం చేసుకోక మునుపు గడిచిన వారములు దేవుడు మనతో ఏం మాట్లాడుతూ వచ్చాడో కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకుందాం త్వరగా. హల్లెలూయా. చూడండి, అతిక్రమాన్ని దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుకుంటాడన్న భావాన్ని గడిచిన వారములో దేవుడు చాలా స్పష్టంగా మనందరితో మాట్లాడుతూ వచ్చాడు. నిజంగా ఈ భక్తి జీవితంలో నుండి ఎవరైతే వాటిని కప్పిపుచ్చుకుంటారో దాచిపెట్టుకుంటారో ఏనాడు కూడా వర్ధిల్లరు అన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. నిజంగా మన ఆత్మీయ జీవితం వర్ధిల్లాలంటే మన పాపాన్ని మనము కప్పిపుచ్చుకోకూడదు. మన ఆత్మీయ జీవితంలో మనము వర్ధిల్లాలంటే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. అందుకే భక్తుడైన యోహాను గారు ఒక మాట రాస్తాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నీవన్ని విషయములలో వర్ధిల్లుదువు అన్నాడు. మన ఆత్మీయ వర్ధిల్లుతున్నప్పుడు, మన ఆత్మ వర్ధిల్లుతున్నప్పుడు మనం అన్ని విషయములు వర్ధిల్లుతాం. మన ఆత్మీయ జీవితం వర్ధిల్లకుండా ఆటంకపరుస్తున్నది ఏది అని మనం పరిశీలన చేస్తే మన పాపం. అందుకే ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములో సౌఖ్యముగా వర్ధిల్లుదువు అని యోహాను పత్రికలో యోహాను గారు రాస్తూ వచ్చారు ఆ మాటలు.
అందుకే ప్రేమిని దేవుని సంగమా, మన ఆత్మీయ జీవితం వర్ధిల్లాలంటే, మనము అన్ని విషయములు వర్ధిల్లాలంటే మొదటగా మన పాపాన్ని మనము కప్పిపుచ్చుకోకుండా దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలన్న భావాన్ని దేవుడు గడిచిన వారములో మనందరితో చాలా సూటిగా ఖండితంగా మాట్లాడుతూ వచ్చాడు. ఈ వారము దేవుడు ఏం మాట్లాడుతుండో చూడండి. విలాప వాక్యములు 5వ అధ్యాయం, విలాప వాక్యములు 5వ అధ్యాయం 16-17 వచ్చిన భాగాలు చదవండి. ఒక్కరు చదవాలి. మా తల మీద నుండి కిరీటము పడిపోయేను, మేము పాపము చేసి ఉన్నాం, మాకు శ్రమ, దీని వలన మాకు ధైర్యము చెడి ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మహాపరిశుద్ధుడానికి స్తోత్రములు తండ్రి. మీ నామ పేరట ప్రభువా, మరొకసారి చదవబడిన లేఖన భాగాన్ని ఆధారము చేసుకుని మీరు మాతోనూ మా ద్వారా నీ ప్రజలైన వారందరితోనూ సూటిగా ఖండితముగా ఖచ్చితముగా ప్రభా మీరు మాట్లాడుతూ ఉండగా మేమందరము నీ వాక్యమును విని గ్రహించి వాక్యపు వెలుగులో జీవించటానికి మా అందరికీ సహాయము చేసి మహిమ తెచ్చుకుని ప్రార్థన చేస్తూ ముందున్న వాక్య పరిచర్య ఎంతటిని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు దివ్యమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. ఈ విలాప వాక్యములు భక్తుడైన ఇర్మీయా గారు రాస్తూ వచ్చారు. విలాప ప్రవక్త అని ఇర్మీయాకు మరొక పేరు ఉంది. అంటే ప్రజల కొరకు ప్రాణం పెట్టడానికి కూడా తెగించిన మహాభక్తుడు ప్రవక్త ఇర్మీయా ప్రవక్త. ఈ ప్రవక్త ఈ విలాప వాక్యమును రాస్తూ ఈ విధంగా రాస్తున్నాడు. చూడండి 16వ వచనం మొదటి భాగంలో, మా తల మీద నుండి ఏం పడిపోయిందంట? కిరీటము పడిపోయింది. కిరీటము ఎవరు ధరింపజేసుకుంటారంటే రాజులు ధరింపజేసుకుంటారు. ఆ కిరీటం పడిపోయిందంటే అది వారికి అవమానకరం, అది ఘనతకు సూచన, అది హెచ్చింపబడడానికి సూచనగా ఉన్నది. చూడండి, వారు అంటున్న మాట ఏమిటంటే మా తలల మీద నుండి కిరీటము పడిపోయింది. ఎందుకు పడిపోయింది ఆ కిరీటము అని మనం పరిశీలన చేస్తే జాగ్రత్తగా వినండి. ఎందుకు ఆ కిరీటం పడిపోయింది? అయ్యా, మీరేమో మా తలల మీద నుంచి కిరీటం పడిపోయింది అంటున్నారు కదా, ఎందుకు ఆ కిరీటం పడిపోయింది? ఏమైనా మీరు ఆలోచన చేశారా అని మనం పరిశీలన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నమాట. మేము పాపము చేసి ఉన్నాము అని రాయబడింది. పాపము చేసి ఉండటము ద్వారా, దేవుని ఆజ్ఞ అతిక్రమించుట ద్వారా వారికి ఉన్నటువంటి ఘనత, వారికి ఉన్నటువంటి సుందరమైన కిరీటాలను, వారికి ఉన్నటువంటి ఆశీర్వాదాలు పడిపోయెను అని రాయబడింది. అందుకే దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా సెలవిస్తున్నటువంటి రీతిగా అదే మాట ఇర్మీయా పుస్తకంలో కూడా రాయబడింది. ఒక మాట చూడండి, దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా రాయబడిన మాటలు. ఇర్మీయా పుస్తకం 13వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. రాజును తల్లి అయిన రాణిని చూసి ఇట్లనము, మీ శిరోభూషణములను తల మీదనున్న మీ సుందర కిరీటమును పడిపోయెను. ఏం పడిపోయాయంట? సుందరమైన కిరీటాలు పడిపోయాయి. నిజంగా దేవుని ప్రజలారా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట. రాజుగారు దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్న రీతిగా ఇశ్రాయేలుల ప్రజలు మాట్లాడుతున్నమాట. ఇదిగో మీ సుందరమైన కిరీటములు పడిపోయెను. మనకున్నటువంటి ఆశీర్వాదాలు, మనకున్న ఘనత, మనకున్నటువంటి
ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదాలు మన జీవితంలో నుంచి తొలగిపోయేను అని చాలా స్పష్టంగా భక్తుడు అక్కడ తెలియజేస్తున్నాడు. ఎందుకు ఈ కిరీటాలు పడిపోయాయి? ఎందుకు ఆ సుందరమైన కిరీటము వారి తలల మీద నుంచి పడిపోయాను అని మనం పరిశీలన చేస్తే భక్తుడు అక్కడ తెలియజేస్తున్నమాట. విలాప వాక్యములు 5వ అధ్యాయములో 16వ వచనంలో భక్తుడు అక్కడ తెలియజేస్తున్నమాట, మేము పాపము చేసి ఉన్నాము, మాకు శ్రమ. ఎందుకు పడిపోయాయి అంటే వారు పాపం చేశారు కాబట్టి అవి పడిపోయేను అని రాయబడింది. ప్రియమైన దేవుని సంఘమా, దేవుడు మాట్లాడుతున్నమాట, మనకున్న ఆశీర్వాదాలు, మనకున్న ఘనత, మనకున్న మంచి పేరు ప్రఖ్యాతలు ఎందుకు పడిపోతున్నాయి? ఒకప్పుడు నీవు పాపములో నుంచి నువ్వు పవిత్రుగా, పరిశుద్ధుడిగా, నీతిమంతురాలుగా బ్రతికావు. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యానుసారంగా జీవించావో అప్పటిదాకా దేవుడు నీ సుందరమైన కిరీటాన్ని నీ తల మీద పెట్టాడు. నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులు నిన్ను చూసి సలాము కొట్టే రీతికి దేవుడు నిన్ను పెట్టాడు. ఎప్పుడైతే నీ జీవితంలో నువ్వు పాపం చేశావో అప్పుడు నీ జీవితంలోనికి ఏమొచ్చింది? నీకున్న కిరీటాన్ని పడగొట్టేటువంటి ఘనహీనమైన స్థితి నీకు కలిగింది. ఒకప్పుడు మంచి పేరుండేది నీకు, ఒకప్పుడు మంచి భక్తిపరులుగా జీవితాన్ని కొనసాగించుకునేవాను. ఇప్పుడు ఏమైపోయింది అంటే ఆ పేరు నీకు తొలగిపోయింది, పడిపోయింది. కారణం ఏంటయ్యా అని పరిశీలన చేస్తే భక్తుడు అక్కడ తెలియజేస్తున్నమాట, మేము పాపము చేసి ఉన్నాం. అందుకే దేవుని ప్రజలారా, దేవుడు మాట్లాడుతున్నమాట, అది పాపము కారణమైనదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మీయా పుస్తకంలో కూడా మాట రాయబడింది. అక్కడ ఆ మాట చూడండి, ఇర్మీయా పుస్తకంలో 13వ అధ్యాయంలోనే భక్తుడు అక్కడ తెలియజేస్తున్నాడు. తీసారా? దేవుని యొక్క వాక్యం 17వ వచనం, అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటును ఏడుస్తున్నాను. మీ గర్వాన్ని బట్టి నేను ఏడుస్తున్నాను. మీకేమీ లేకపోయినా, ఆస్తి అంతస్తులు లేకపోయినా మీ అందాన్ని బట్టి గర్వపడుతున్నారు. మీకు ఏమీ లేకపోయినా మీకున్న తలాంతలను బట్టి గర్వపడుతున్నారు. మీకు ఏమీ లేకపోయినా మీ వస్త్రాలను బట్టి గర్వపడుతున్నారు. మీ గర్వాన్ని చూసి నేను చాటున ఏడుస్తున్నాను. అందుకే ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నమాట. 22వ వచనం చదవను, నీవు ఇవి నాకెలా సంభవించనని నీ మనసులో అనుకొనిన ఎడల నీవు చేసిన విస్తారమైన దోషములను బట్టియే. చూడండి ఏమంటున్నాడు అక్కడ భక్తుడు, ఇవి నాకు ఎలా సంభవించను? నా సుందరమైనటువంటి కిరీటము తల మీద నుంచి ఎలా పడిపోయాను అని నువ్వు అనుకుంటూ ఉండగా దేవుడు చెప్తున్నమాట, నువ్వు చేసిన విస్తారమైన దోషములే కారణం బాబు, అమ్మా అని చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. పలానా రోజున నిన్ను చూసి పలానా వ్యక్తిని గౌరవించేవాడు, నిన్ను చూసి నీకు భయపడేవారు. అది ఒక కిరీటం. పలానా వ్యక్తి అంటే భయపడుతూ, పలానా వ్యక్తి అంటే గౌరవిస్తూ, పలానా వ్యక్తి అంటే మర్యాదిస్తూ, పలానా వ్యక్తి అంటే చాలా చక్కగా భయపడుతూ జీవితాన్ని కొనసాగించేవారు. ఇప్పుడు ఏమైపోయింది అంటే నీకున్న సుందరమైన కిరీటం పడిపోయింది. నువ్వంటే భయం లేదు, నువ్వంటే భక్తి లేదు, నువ్వంటే ఎవ్వరు కూడా దాక్కోట్లేదు. ఆడు నాకంటే హీనమైన స్థితికి దిగజారిపోయారని చెప్పి ఆమె నాకంటే మందిరానికి వెళుతున్నారు కానీ ఒకప్పుడు మంచిగా ఉండేవారండి, ఇప్పుడు వాళ్ళకున్న కిరీటాలు పడిపోయాయి, వాళ్ళని గౌరవించడం ఏంటండి అన్నట్టుగా జీవితాలు కొనసాగించుకుంటూ ఉన్నారు. అందుకే ప్రియమైన దేవుని సంఘమా, దేవుడు మాట్లాడుతున్నమాట, ఎందుకయ్యా ఇవి నాకు ఎలా సంభవించను? ఒకప్పుడు బాగుండేవాడిని కదా అంటే రహస్య సంబంధమైనటువంటి విస్తారమైన దోషములే నీకున్న సుందరమైన కిరీటాన్ని కింద పడేసింది. అవి కాదా? రహస్యమైన దోషములు మన జీవితాన్ని పాడు చేస్తున్నాయి.
జాగ్రత్తగా బ్రతకమని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. భక్తుడు అంటున్నాడు, ఇవి నాకెలా సంభవించను, ఇవి ఎలా ఆయనకు సంభవించను? మన ఎదుట నీతిమంతుడిగా, భక్తిపరులుగా జీవిస్తున్నారు కదా, ఇవి ఎలా వారికి సంభవించనంటే ప్రభు మాట్లాడుతున్నాడు, వారి రహస్యమైన సంబంధమైన విస్తారమైన దోషములే కారణం. అందుకే దేవుని సంఘమా దేవుడు మాట్లాడుతున్న మాట 25 వచనం చూడండి. నీవు అబద్ధమును నమ్ముకొనుచు నన్ను మరచితివి గనక ఇది నీకు వంతు, నా చేత నీకు కొలవబడిన భాగమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీవు నన్ను విరిచి అబద్ధమును నమ్ముకున్నావు. అబద్ధం అంటే ఏంటి చెప్పండి? పత్రికలో మనం చదువుతాం, అబద్ధమునకు జనకుడు సాతాను, అపవాది. వాణ్ణి నమ్ముకొని ఉన్నావు నీవు. సత్యవంతుడైన దేవుని విడిచిపెట్టి అబద్ధకునకు జనకుడైన సాతాను నీవు నమ్ముకున్నావు. అందుకే నీ తల మీదనున్న సుందరమైన కిరీటం పడిపోయిను. ఒకసారి ఆలోచన చేయాలి ఈ భక్తి జీవితంలో. అందుకే దేవుని సంఘమా దేవుడు పదే 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 మన జీవితాలకు హెచ్చరిక చేస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు, పక్కన వాళ్ళు అనుకుంటున్నారు, ఎలా పడిపోయింది ఇది నాకు ఎలా సంభవించింది ఇది అనుకుంటున్నప్పుడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమన్నాడు ప్రభు. నీ రహస్య సంబంధమైన దోషములే వీటికి కారణం అన్నాడు. పాపము చేయట ద్వారా నీ మీదున్న సుందరమైన కిరీటం పడిపోయిందని ప్రభు మాట్లాడుతున్నాడు. రండి, చాలా స్పష్టంగా భక్తుడు అక్కడ తెలియజేస్తున్నటువంటి మాట విలాపవాక్యములు 5వ అధ్యాయం. విలాపవాక్యములు 5వ అధ్యాయం. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట 16వ వచనాన్ని చదవండి. కిరీటం పడిపోయెను, మేము పాపం చేసి ఉన్నాం. ఏమన్నాడు అక్కడ భక్తుడు? మాకు శ్రమ. ఎవరైతే పాపం చేస్తారో వారికి ఏం కలుగుతుందంట? శ్రమ కలుగుతుంది. ఎందుకు ఎవరికి శ్రమ కలుగుతుందంటే వారి తల మీద ఉన్న కిరీటం పడిపోయిండు. మనకు మంచి ఆశీర్వాదాలు ఉన్నాయండి, డబ్బులు ఉన్నాయి, అవి దేవుడు ఇచ్చాడు మనకి. వస్త్రాలు ఉన్నాయి, మంచి ఇల్లు ఉంది, దేవుడు ఇచ్చాడు మనకి. మనం పాపం చేసిన తర్వాత దేవుడు దాన్ని ఏం చేస్తున్నాడంట? తీసేస్తున్నాడంట. సుందరమైన కిరీటం మన తల మీద నుంచి పడిపోతుందంట. అది పడిపోయిన తర్వాత మన జీవితంలో శ్రమ కలుగుతుంది అన్నాడు భక్తుడు. అందుకనే ప్రియమైన దేవుని ప్రజలారా, శ్రమకు కారణం ఏంటయ్యా అని మనం పరిశీలన చేస్తే అక్కడ చాలా స్పష్టంగా భక్తుడు తెలియజేస్తున్నమాట. రెండవ రాజులు చూడండి, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నమాట. 24వ అధ్యాయం, 2వ రాజులు 24వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం చదువుకుందాం. ప్రవక్తల ద్వారా తన సెలవిచ్చిన మాట చొప్పున యూదాదేశమును నాశనము చేయుటకై దాని మీదికి కల్దీల సైన్యమును, సిరియను సైన్యములను, మోయాబిల సైన్యమును, అమ్మోనిల సైన్యమును రప్పించెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాట, వారి మీదికి యెహోవా అతని మీదికిని తన సేవకుల ప్రవక్తల ద్వారా తాను సెలవిచ్చిన మాటను యూదాదేశమును నాశనము చేయుటకై అనేక దేశాల వారిని దేవుడు ఏం చేశాడంట? వారి మీదికి రప్పించెను అని రాయించాడు. చూడండి, మొదటి వచనం చదవండి. యెహోయాకీము దినములలో బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చెను. యెహోయాకీము అతనికి దాసుడై 3 ఏళ్ళు సేవ చేసిన తర్వాత అతని మీద తిరుగుబాటు చెయ్యగా, అందుకే అతని మీదికి రాజులను, సైన్యాన్ని నాశనం చేయటానికి పంపించాడు. తిరుగుబాటు అనేది ప్రమాదకరమైన పాపం.
తిరుగుబాటు కలిగి జీవించొద్దన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు చెప్పిన మాటకు వ్యతిరేకంగా జీవించొద్దు. అందుకే యెహోయాకీము దినములలో బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చెను. యెహోయాకీము అతనికి దాసుడై 3 సంవత్సరాలు సేవ చేశాడు, మంచి పరిచర్య చేశాడు. అతడు చెప్పిన మాట ప్రకారంగా జీవించాడు. ఆ తర్వాత అతడు బలపరచబడిన తర్వాత అతని జీవితంలో ఏమొచ్చిందంట? తిరుగుబాటు వచ్చింది. గర్వం వచ్చినప్పుడే తిరుగుబాటు వస్తుందండి. నేనేంటి వారి కింద పని చేయటం, నేనేంటి ఆయన చెప్పింది చేసేది అనేది ఎప్పుడైతే గర్వం వస్తుందో, గర్వాన్ని తర్వాత మన జీవితంలో మనం తిరుగుబాటు కలిగి జీవిస్తాం. ఎప్పుడైతే తిరుగుబాటు కలిగి జీవిస్తామో మన జీవితంలో శ్రమ కలుగుతుందన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే దేవుని సంఘమా, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న మాట, వారి పాపమే వారి జీవితాలలో శ్రమ తీసుకొని వస్తుంది అని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. వారి శ్రమకు కారణం ఏంటిదయ్యా అని మనం పరిశీలన చేస్తే పాపమే కారణం. 6వ వచనం చదవన్నా. యెహోయాకీము తన పితరులతో కూడా నిద్రించగా తన జీవితంలో నుండి అతడు తన పితరులతో నిద్రించినట్లుగా మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే తన జీవితంలో తిరుగుబాటు కలిగి జీవించాడు. తిరుగుబాటు తత్వం కలిగి తన జీవితాన్ని ముగించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకే యెహోయాకీము వల్లే మన జీవితాలు ఉండకుండా మన జీవితంలో మనం పెద్దలంటే గౌరవిస్తూ, దేవుడంటే భయభక్తులు కలిగి ఈ క్రైస్తవ విశ్వాస భక్తి జీవితంలో మనం కొనసాగించుకున్న నాడు దేవుడే హెచ్చిస్తాడన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా అక్కడ తెలియజేస్తున్నాడు. చూడండి మాట, దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యం చెలవిస్తున్నటువంటి రీతిగా వారి పాపమే వారికి శ్రమ కలగజేసెను. వారికి శ్రమకు కారణం ఏంటంటే వారు చేసుకున్న పాపమని భక్తుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మొదటి సమూయేలు 15వ అధ్యాయం మనందరికీ తెలిసిన లేఖన భాగాలే దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి సమూయేలు 15వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపాను. చదువునా. యెహోవా మాట వినుము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆ అమాలేకీయులు ఇశ్రాయేలులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరి. 9వ వచనం. సౌలును జనులను కూడి అగాగును గొర్రెలను ఎడ్లను క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నింటినీ నిర్మూలము చేసిరి అని రాయబడింది. జాగ్రత్తగా వినండి. సమూయేలు ప్రవక్త దేవుని చేత ప్రేరేపించబడిన వాడై సౌలు దగ్గరికి వెళ్ళి సౌలు గారిని పిలుస్తున్నాడు. ఇదిగో, దేవుడు తన జనుల మీద నిన్ను అభిషేకించడానికి నన్ను పంపాను అని తెలియజేస్తూ అతనిని అభిషేకించినట్లుగా మనం చూస్తున్నాం. అభిషేకించిన తర్వాత అతనితో మాట్లాడుతున్న మాట, సమూయేలు సౌలుతో మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడు? ఆలకించుము. ఏమన్నాడు? ఆలకించుము. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిస్తున్నటువంటి మాట, అమాలేకీయులు ఇశ్రాయేలులకు చేసినది నాకు జ్ఞాపకం ఉన్నది. నువ్వేం చేయాలంటే, ఇదిగో అమాలేకీయుల యుద్ధకు వెళ్ళి ప్రతిదీ కూడా నువ్వేం చేయాలి? అక్కడ రాయబడింది, పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతిదీ కూడా నువ్వేం చేయాలంటే హతము చేయమని దేవుడు చెప్పాడు. జాగ్రత్తగా వినండి. ఇతడు ఓకే అని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి తన జీవితంలో బలిసిన గొర్రెలను, కోడలను, రాజుగారిని ఏం చేశాడు? ఈయన కడగా పెట్టాడు, పక్కకి పెట్టేసి ప్రతి నీచమైన పశువులన్నీ కూడా ఆయన
హతము చేసి వాటన్నిటిని కూడా తీసుకొని వచ్చాడు. సౌలు గారు తీసుకొని వస్తే ఆ రాత్రే సౌలుకి తెలియకుండానే దేవుడు సమూయేలుకు ప్రత్యక్షమై చెప్పినటువంటి మాట, ఇదిగో రాజుగా అభిషేకించినటువంటి సౌలు గారు ఉన్నారే, ఆ సౌలు గారు నా మాట కానీ నువ్వు చెప్పిన నీ నోటి మాట కానీ అతడు వినలేదు, అతడు తిరుగుబాటు కలిగి జీవించాడు అని దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ వచ్చాడు. ఆ తర్వాత చూడండి 16వ వచనం, సమూయేలు నీవు మాట్లాడ పని లేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినుమని సౌలుతో అనగా సౌలు చెప్పుమనెను. అందుకు సమూయేలు నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సువైతివి, యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించాడు. శిరస్సు వైతివి, తలగా మార్చబడితివి, నీ మీద కిరీటాన్ని దేవుడు ధరింపజేసి ఉన్నాడు. సౌలా వినుము, ఆలకించుము, దేవుడు చెప్పినది ఒకటి, నువ్వు చేస్తున్నది ఒకటి. ఇదిగో నీ సుందరమైనటువంటి కిరీటం పడిపోవడానికి గల కారణం, నీకు శ్రమ కలగడానికి గల కారణం నీ యొక్క పాపమే. మన జీవితంలో నుండి కొన్నిసార్లు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము శ్రమ కలగడానికి, రోగాలు రావడానికి, ఇబ్బందులు కలగడానికి, ఎవరికి చెప్పుకోలేని సమస్యలు కలగడానికి గల కారణం మన రహస్య సంబంధమైన దోషాలే, పాపాలే. అవి కొన్నిసార్లు మనం అనుకుంటాం సౌలులాగా, ఎవరు చూస్తలేరులే, ఎవరు చూడట్లేదులే, ఎవరేమనుకుంటారు అనుకొని సౌలు గారి ద్వారా మన జీవితంలో మనం ఒక గుణపాఠాన్ని నేర్చుకోవాలి. సౌలు అనుకున్నాడు, సమూయేలుకి తెలియదు ఆ మాట అనుకున్నాడు, కానీ సమూయేలుకు రాత్రి దేవుడు ఏం చేశాడు, బయలుపరిచాడు. దేవుని ప్రజలారా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. ఈ సుందరమైన కిరీటాలు పడిపోవడానికి గల కారణం, నీకున్న ఆరోగ్యము క్షీణించిపోవడానికి గల కారణం, నీకున్న ఆశీర్వాదాలు పోవటానికి గల కారణం, నీవు అప్పుల పాలు కావడానికి, నీ జీవితంలో బలహీనంగా పడడానికి, నీ పాడి పంటలు పండకపోవటానికి, నీ జీవితంలో కష్టపడుతున్న చేతుల కష్టార్థం ఇంటికొచ్చి చినిగిపోయిన సంచుల్లో పడిపోయినట్లుగా పతనం కావడానికి గల కారణం నీ జీవితంలో నువ్వు చేసుకుంటున్న రహస్య సంబంధమైన పాపములే. సౌలు గారికి దేవుడు రాజ్యాన్ని అప్పగించాడు, ఒక కిరీటాన్ని ధరింపచేసి ఉన్నాడు. అతనికి ఒక కిరీటాన్ని ధరింపచేసి ఘనతను దేవుడిచ్చాడు. తర్వాత చూడండి, అక్కడ రాయబడిన మాట 18వ వచనం, మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకులను నిర్మూలము చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవేయగా నీవు ఎందుచేత యెహోవా మాట వినలేదు? ఎందుకు యెహోవా చేత వినపడకుండా, వినిపించుకోకుండా, పట్టించుకోకుండా, ఆయన మాట ప్రకారం జీవించకుండా ఎందుకు నువ్వు తిరగబడ్డావు? ఎందుకయ్యా ఈ స్థితిని తీసుకొచ్చుకున్నావు అని చాలా స్పష్టంగా సమూయేలు సౌలుతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ మధ్యాహ్నం వేళ మనందరితో మాట్లాడుతున్నాడు. నీకున్న ఘనత, నీకున్న ఆశీర్వాదాలు పోవడానికి గల కారణాలు ఏంటో, నీకు శ్రమ కలగడానికి కారణం ఏంటో దేవుడు మాట్లాడుతున్నాడు. 22వ వచనం చూడండి. అందుకు సమూయేలు తను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట కంటే ఆయన సంతోషించును. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆ ఆజ్ఞను గైకొనుటయు పోటేళ్ల కొరకు అర్పించుట కంటే మాట వినుటయే శ్రేష్టము. ఆ మాట వినకయే సుందరమైన కిరీటము తల మీద నుంచి పడిపోయింది. ఇది ఎలా మాకు సంభవించను అంటే ప్రభు మాట్లాడుతున్నాడు, సౌలా ఎవరికి తెలియదు అనుకుని రహస్యంగా నీ జీవితంలో పోటేళ్లను ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు? కోడలు ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు? అమాలేకీలు కాదా ఇవి? అమాలేకీలను హతము చేయమంటే నువ్వు తెచ్చుకొని దాచిపెట్టుకుంటావా? అమాలేకీలను హతము చేయమంటే వాటి మీద నువ్వు ఎగబడి
ఎవరికి తెలియదనుకోని దోచుకొని దాచిపెట్టుకుంటావా? ఎంత మూర్ఖంగా ప్రవర్తించవయ్యా. అదే నీ జీవితానికి కిరీటం పడిపోవటానికి కారణము, నీకు శ్రమ రావటానికి కారణమన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. ఆ మాట చూడండి, సౌలు గారి పరిస్థితి ఏమైందో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. 1 సమూయేలు 28:15 అప్పటికి సమూయేలు చనిపోయాడు. ఈ 28వ అధ్యాయానికి వచ్చే లోపల సమూయేలు, నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితివని సౌలును అడగగా, సౌలు, నేను బహు శ్రమలలో ఉన్నాను. ఏమని అడగడా? నేను బహు శ్రమలలో. కారణం ఎవరు? అతని జీవితంలో చేసుకున్నటువంటి పాపం అతని శ్రమలకు కారణమై ఉన్నది. అందుకే కొన్నిసార్లు మన జీవితంలో నుండి, మన జీవితంలో కొన్ని బాధలు, కొన్ని శ్రమలు, కొన్ని అనారోగ్యము, కొంత బలహీనత ఎవరు తీసుకొస్తున్నారు? ఇవంటే మనము చేసుకున్న పాపాన్ని బట్టి. అందుకే జాగ్రత్తగా జీవితాన్ని కొనసాగించుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. సమూయేలు సమాధిలో నుంచి బయటకు వచ్చి, సౌలా, ఎందుకు నన్ను బయటికి రప్పించావంటే, అప్పుడు సౌలు అంటున్న మాట ఏంటి? నేను బహు శ్రమలలో ఉన్నాను. ఎందుకయ్యా నువ్వు శ్రమలలో ఉన్నాను ఒకసారి గమనించావా అంటే అది గుర్తించలేకపోయాడు, ఆలోచించలేకపోయాడు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా మనము శ్రమలు ఎందుకు వచ్చాయో మనం ఆలోచిస్తున్నాం కానీ గ్రహించలేకపోతున్నాం. ఇది నేను చేసుకున్న రహస్య సంబంధమైన దోషమే కదా, పాపమే కదా అని తన జీవితంలో గుర్తించి ఒప్పుకొని విడిచిపెట్టి యెహోవా చేత కనికరాన్ని పొందుకోలేకపోతున్నామన్న భావాన్ని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. తల మీద నుంచి ఉన్న సుందరమైన కిరీటాలు పడిపోవటానికి నీ స్వచిత్తమైన పాపమే కారణం. మన జీవితంలో శ్రమ రావడానికి గల కారణం మన పాపములే. మనకు శ్రమకు కారణమన్న ఉద్దేశాన్ని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే చూడండి, అక్కడ రాయబడిన మాట 16వ వచనం, అందుకు సమూయేలు, యెహోవాని నా ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనం ఏముందయ్యా? అడిగిన జవాబు రాకపోవడానికి గల కారణం నీ పాపమే. అందుకే దేవుని సంగమా, ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ క్రైస్తవ విశ్వాస భక్తి జీవితంలో మన జీవిత యాత్ర ఎలా ఉందో మనం పరిశీలన చేసుకుందాం. ఏమైపోయింది అప్పుడు? ఆ మాట కింద చదువన్నా. నెరవేర్చుచున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చినట్లు నీ చేతి నుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదుకు దాన్ని, నీకున్న సుందరమైన తల మీద నీ సుందరమైన కిరీటాన్ని పడిపోవడానికి గల కారణం ఏంటంటే నువ్వు చేసిన పాపం. ఇది ఎలా సంభవించింది నాకు అనుకుంటే, ఇదిగో అమాలేకీయులను హతము చేయమంటే, గిల్గాలులో 7 దినములను ఆగమంటే, సమూయేలు రావటం కాస్త ఆలస్యమైతే నీ స్వచిత్తాన్ని ఆధారం చేసుకొని బలులు అర్పించటం, బలిని ఇవ్వటం ప్రారంభించాం. ఇది కాదా? అందుకే ప్రేమైన దేవుని ప్రజల దేవుడు మాట్లాడుతున్నమాట. హలో, నీకున్న సుందరమైన కిరీటాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? తీసివేస్తున్నాడు. సౌలు పరిస్థితి ఏమైంది? దేవుడు చెప్తున్నమాట, ఇదిగో దేవుడే నిన్ను పగవాడు కాగా, దేవుడే నిన్ను విడిచిపెట్టగా నేనేం చేయగలను? బ్రతికి ఉన్నప్పుడు దేవుడు నాకు ఒక ఆజ్ఞాపించాడు, ఒక మాట ఇచ్చాడు. ఏంటి ఆ మాట అంటే, ఇదిగో నీ తల మీద ఉన్న సుందరమైనటువంటి రాజు కిరీటం ఉందే, దాన్ని తీసివేసి నీ పొరుగుబడిన దావీదుకు దాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీకున్న ఆశీర్వాదాలు తొలగించి వేసి నీతిమంతులకు దేవుడిస్తున్నాడు. ఎందుకంటే నీవు అక్రమమైన జీవితంలో కొనసాగించబడుతున్నావు కాబట్టి, క్రమమైన మార్గంలో కొనసాగించబడుతున్న దావీదు లాంటి వారికి దేవుడు సుందరమైన కిరీటాన్ని ఇవ్వబోతున్నాడన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంఘమా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ క్రైస్తవ విశ్వాస భక్తి జీవితంలో మనం ఏ విధంగా నడుచుకుంటున్నామో ఆలోచించమని దేవుడు మాట్లాడుతున్నాడు.
ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. దీని వలన వారికి ఏ విధంగా ఉందో చూడండి. వారు పాపం చేయటం ద్వారా వారి జీవితంలో శ్రమ కలిగింది. వారి జీవితంలో ఉన్న కిరీటాలు పడిపోయాయి. వారి రహస్య సంబంధమైన పాపమే దానికి కారణం, శ్రమకు కారణం. తర్వాత వారి జీవితంలో చూడండి, వారు పాపము చేయటం ద్వారా వారి తలల మీద ఉన్న కిరీటం పడిపోయింది. వారి జీవితంలో పాపం చేయటం ద్వారా వారికి శ్రమ కలిగింది. మూడవది అక్కడ రాయబడినటువంటి మాట చూడండి, 17వ వచనం, విలాపవాక్యము 5:17. దీని వలన, గట్టిగా చదవాలి, దీని వలన ఏమైందంట? ధైర్యం చెడిపోయిందంట. ధైర్యంగా ఉన్నారు నీతిమంతులు, నీతిమంతులు గర్జించు సింహం వలె ధైర్యముగా ఉంటారు. మరి ఇప్పుడు ఏమైపోయింది? వీళ్ళకి ధైర్యము చెడిపోయింది. ధైర్యం అనేది లేదు, భయపడుతున్నారు వీళ్ళు. ఎక్కడి నుంచి ఏ శత్రువు వస్తాడో, ఏం చేస్తాడో, ఎక్కడి నుంచి ఏ రోగం వస్తుందో, ఎప్పుడు ఏ వ్యాధి కలుగుతుందో, భయం భయం భయం. ధైర్యం అనేది చెడిపోయి భయం అనేది ప్రారంభించబడి ఉన్నది. నీతిమంతుడు దేనికి భయపడకుండా సింహం వలె, గర్జించు సింహం వలె ధైర్యంగా ఉంటాడన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ వీళ్ళ జీవితంలో పాపము చేయటం ద్వారా వారి తలల మీద ఉన్న సుందరమైన కిరీటాలు పడిపోయాయి. కారణం ఏంటంటే వారు చేసిన పాపము వలన వారికి శ్రమ కలిగిన రాయబడింది. వారి జీవితంలో శ్రమ వచ్చినప్పుడు అండి, వారి ధైర్యము చెడిపోయింది. మనకు కూడా కొన్నిసార్లు శ్రమ వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, ఎక్కడైనా గుండెలో ఏదైనా నచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం? అబ్బా ఎప్పుడైతుందో, ఎప్పుడేమైపోతుందో, రాత్రి పడుకుంటే పోతానన్న భయం. ఏమవుతున్నప్పుడు ధైర్యము చెడిపోతుంది. విశ్వాసం ఉంచిన వాడికి ఎప్పుడు పోయినా పర్వాలేదన్న ధైర్యం కలిగి జీవితాన్ని కొనసాగించుకుంటారు. పాపం చేసిన వాడు ఎప్పటికీ మరణానికి భయపడడు. అందుకే ప్రియమైన దేవుని సంఘమ, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట, దేని చూసి నువ్వు భయపడుతున్నావో అది నీ జీవితంలో నీకు ధైర్యం కలగాలంటే పాపము చేయటం మానాలి. హల్లెలూయా, హల్లెలూయా. పాపము చేయటం మానినప్పుడే నీలో ఉన్న శ్రమ తొలగిపోతుంది. అప్పుడు నీకు ధైర్యం కలుగుతుంది. అందుకే కదా పాపం చేసినప్పుడు ఆదాము అవ్వ ఎక్కడ దాక్కున్నారు? భయపడ్డారు. ధైర్యం లేదు వాళ్ళకి ఎదుటి రావటానికి, దేవుని ఎదుటికి రావటానికి. వారి జీవితంలో ధైర్యం అనేది చెడిపోయి భయం అనేది ప్రారంభించండి. అందుకే వారు యెహోవా ఎదుటికి రావటం మానేశారు. అందుకే దేవుని సంఘమ, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట, వారు పాపము చేయటం ద్వారా వారి మీదున్న సుందరమైన కిరీటాలు పడిపోయాయి. వారు పాపము చేయటం ద్వారా వారి జీవితంలో శ్రమ వచ్చేసింది. వారు పాపము చేయటం ద్వారా దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నమాట, ధైర్యము చెడిపోయింది. భయపడుతున్నావా? ప్రభు చెప్తున్నమాట, భయపడుకుమో, నేను నీకు తోడై ఉన్నాను. యెహోషువతో దేవుడు చెప్పిన మాట చాలా స్పష్టంగా ప్రభు మాట్లాడుతున్న మాటలు చూడండి. యెహోషువ పుస్తకంలో ఒక మాట రండి. యెహోషువ పుస్తకంలో దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్న మాట. 1వ అధ్యాయంలోనికి వస్తే దేవుడు చాలా స్పష్టంగా యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అక్కడ చూడండి, 7వ వచనం. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి. హల్లెలూయా. యెహోషువ, మోషే లేడని భయపడుతున్నావా? మోషేకు తోడై ఉన్న నేను తోడుగా ఉండబోతున్నాను. ఎందుకు భయపడుతున్నావు? నిబ్బరము కలిగి నీవు జాగ్రత్తగా ఉండుము, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. మోషేకు తోడై నీకు తోడై ఉన్నాను, భయపడుకోమని మోషే
మోషే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత యెహోషువకు ధైర్యం చెప్తున్నాడు దేవుడు. ఎందుకంటే నాయకుడు అనేవాడు చనిపోయిన తర్వాత కుటుంబంలో ధైర్యం చెడిపోతుంది. ఎప్పుడు దేవుడు నీ యుద్ధ నుంచి వెళ్ళిపోతాడో తెలుసా? పాపం అనేది నీ యుద్ధ ఉన్నప్పుడు దేవుడు నీ యుద్ధ నుంచి వెళ్ళిపోతాడు. దేవుడు నీ యుద్ధ లేకపోతే నీకేం పడుతుంది? ధైర్యము చెడిపోతుంది. ధైర్యం అనేది నీ జీవితంలో ఉండదు. అందుకనే ప్రియమైన దేవుని సంగమా, ఇది నాకు ఎలా సంభవించను అని మనం పరిశీలించుకుంటే దానికి గల కారణం పాపం. ఒక్కసారి పరిశీలించుకోమని ప్రభు నీతో నాతో చాలా స్పష్టంగా ఖండితంగా ప్రభు మాట్లాడుతున్నాడు. 7వ అధ్యాయానికి వచ్చే లోపల ఇశ్రాయేలు ప్రజల యొక్క ధైర్యము చెడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు వారి ధైర్యం చెడిపోయిందో చూడండి. 7వ అధ్యాయంలో దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్న మాట 2వ వచనం నుంచి చదువుకుందాం. యెహోషువ, మీరు వెళ్ళి దేశమును వేగి చూడునని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బెతానేలు దగ్గరనున్న హాయి అను పురమునకు ఎరుకు నుండి వేగుల వారిని పంపగా వారు వెళ్ళి హాయిపురమును వేగి చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకము 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చును, జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయి వారు కొద్దిగానున్నారు కదా అనిరి. చూడండి, వేగి చూడటానికి యెహోషువ కొందరు వ్యక్తులను పంపాడు. పంపితే వారు ఏం చేశారు? వెళ్ళి ఆ దేశం అంతా కూడా, ఆ ప్రాంతం అంతా కూడా, హాయిపురం అంతా కూడా వేగి చూసి తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి యెహోషువ దగ్గరికి వచ్చి, యెహోషువ గారు, హాయిపురము చాలా చిన్నది. ఆ హాయిపురంలోనికి వెళ్ళటానికి ఇంతమంది ప్రజలకు అవసరం లేదు, శ్రమ తీసుకోవాల్సిన అవసరం లేదు. 2-3 వేల మంది వెళితే హాయిపురాన్ని మనం జయించవచ్చు, దాన్ని పట్టుకొనవచ్చు, దాని మీద మనం విజయం పొందొచ్చు అని వేగుల వారు చెప్పగానే యెహోషువ ఏం చేశాడు? 3 వేల మందిని పంపాడు. పంపితే యుద్ధానికి వెళ్ళారు. జయించడానికి వెళుతుండగానే హాయిపురం వారు వచ్చారు. వచ్చి వారు కలుసుకున్నగానే హాయిపురం వారు విజయాన్ని పొందుకున్నారు. ఇశ్రాయేలులు వారి ఎదుట నిలవలేక పారిపోయి వచ్చారు. చాలామంది హతులైపోయారు, చాలామంది చనిపోయారు. యెహోషువ లేచి చూస్తే ఇశ్రాయేలుల ప్రజలు పారిపోయి వస్తున్నారు. హాయి వారేమో కేకలు వేస్తున్నారు, జయము జయమని కేకలు వేస్తున్నారు. దేవుని సంగమ దేవుడు మాట్లాడుతున్నమాట. ఇశ్రాయేలుల ప్రజలు పారిపోయి రావటము చూసి యెహోషువతో ఉన్న ప్రజలందరి జీవితాలు ఎలా ఉన్నాయో ఆ మాట చూడండి. 5వ వచనములో, అప్పుడు హాయివారు వారిలో 36 మనుషులను హతము చేసిరి, మరియు తమ గవిని యుద్ధ నుండి షబారిము వరకు వారిని తరిమి మరాధులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను. వారి ధైర్యం ఏమైంది? అక్కడ చెడిపోయింది. ఏంటి పరిస్థితి? మాకి 3 వేల మంది వెళితే జయిస్తామని వేగుల వారు చెప్పారు. 3 వేల మందిని పంపితే కొందరినేమో చంపారు, కొందరినేమో తరుపుతూ వచ్చారు. హాయి వారు జయము జయమని కేకలు వేస్తున్నారు. ఏంటి పరిస్థితి అని చూస్తే యెహోషువ బట్టలు చింపుకొని గుండెలో నీరైపోయి యెహోవా మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. దేవుని సంగమా, ఇదంతటికి కారణం ఏంటి అని యెహోవా సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఏంటి ప్రభా, మాకు ఇంతవరకు విజయాన్ని ఇస్తున్నావు కదా, ఐగుప్తు బానిసత్వము నుంచి మమ్మల్ని విడిపించి పాలు తేనెను ప్రవహించేది దేశానికి వెళుతున్న ప్రయాణంలో ఎక్కడ చూసినా మాకు విజయాన్ని ఇచ్చావు, ఎక్కడ ఏ శత్రువు వచ్చిన వాడిని మా చేతికి అప్పగించావు, మేము అడిగిన వాటన్నిటిని మాకు ఇచ్చావు. ఏంటి పరిస్థితి? హాయిపురం చిన్నది, వాటి మీద విజయం పొందుకోలేకపోయామేంటి
అని మనం పరిశీలన చేస్తే, యెహోషువ ఆలోచన చేస్తే, యెహోవా సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు యెహోషువతో మాట్లాడుతూ వచ్చిన మాట జ్ఞాపకం చేసుకుందాం. ఆ మాట చాలా స్పష్టంగా దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. 9వ వచనం, కానానీయులు ఈ దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచి వేసిన ఎడల ఘనమైన నీ నామమును గురించి నీవేమీ చేయదువని ప్రార్థింపగా యెహోషువతో ఇట్లను, లెమ్మా నీ వేళ ఇక్కడ ముఖము నేల మోపుకుందువు, ఇశ్రాయేలులు పాపము చేసి ఉన్నారు. ఇది కారణం. యెహోషువ వారి తలల మీద నుంచి సుందరమైన కిరీటాలు పడిపోవడానికి గల కారణం ఇశ్రాయేలులు పాపం చేస్తున్నారు. గుర్తించలేకపోయామా? వారి జీవితంలో శ్రమ రావడానికి గల కారణం వారు పాపం చేస్తున్నారు. వారి జీవితంలో ధైర్యం చెడిపోవడానికి గల కారణం వారు పాపం చేస్తున్నారు. ఇది కారణం అని దేవుడు చాలా స్పష్టంగా యెహోషువతో చెప్తున్నమాట. ఇశ్రాయేలులు వారు పాపం చేశారు. ఒకవేళ మన జీవితంలో రహస్య సంబంధమైన పాపం ఏదైనా చేసి యెహోవా సన్నిధిలోని కూర్చున్నట్లయితే దేవుడు సూటిగా ఖండితంగా మాట్లాడుతున్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు అద్భుతంగా నీకు ఘనతనిస్తాడు, శ్రమను తొలగించే సమాధానము నెమ్మదినిస్తున్నాడు. ఈ క్రైస్తవ విశ్వాస భక్తి జీవితంలో సింహము వల్లే బహుధైర్యాన్ని ప్రసాదింపచేస్తాడన్న భావాన్ని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే ఈ దేవుడు యెహోషువతో మాట్లాడుతూ వచ్చాడో చూడండి, అక్కడ రాయబడినటువంటి మాట జ్ఞాపకం చేసుకుందాం. 12వ వచనం, 11వ వచనం, ఇశ్రాయేలులు పాపం చేస్తున్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకుని దొంగిలి బొంకి తన సమానులు దాన్ని ఉంచుకుని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగి శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలము చేసి తినే తప్ప నేను మీ ఎత్తుకొచ్చి మీకు ఘనతనివ్వను. ఇదిగో మీకున్న సుందరమైన కిరీటాలు పడిపోయాయి, మీకున్న సమాధానం తొలగిపోయి శ్రమలు వచ్చాయి. ఇదిగో మీ జీవితంలో ధైర్యవంతులుగా జీవించినప్పటికీ ధైర్యం చెడిపోయి చీటికి మాటికి చిన్నదానికి పెద్దదానికి భయపడుతున్నారే, అది మీ జీవితంలో ధైర్యం ఇవ్వాలన్నా, శ్రమ తొలగిపోవాలన్నా, మీ సుందరమైన కిరీటాలు మీ తల మీద ఉండాలన్నా మీ మధ్యన శాపగ్రస్తమైనది ఏదో అది మధ్యాహ్నం వేళ తొలగించుకొని ఇంటికి వెళ్ళదుముగాక. ఆమేన్. అందుకే ప్రభు మాట్లాడుతున్నమాట. ఒకవేళ మన జీవితంలో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నమాట. 2 వచనాలు చూసి ముగించుకుందాం. ఆ మాట చూడండి, విలాపవాక్యం 5వ అధ్యాయం. దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నమాట. ఒకవేళ రహస్య సంబంధమైన పాపాలు మనలో ఉన్నట్లయితే దేవుడు మాట్లాడుతున్నమాట. విలాపవాక్యములు 5వ అధ్యాయం 21వ వచనం చదవండి. యెహోవా నీవు మమ్మను నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగేదము, మా పూర్వ స్థితి మరలా మాకు దయచేయుము. హల్లెలూయా. ప్రజలందరూ కూడా దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. మా పూర్వ స్థితిని మరలా మాకు దయచేయము. పూర్వ స్థితి అంటే ఏంటో తెలుసా? సుందరమైన కిరీటం నీ తల మీద ఉంచబడాలి. మొదట ఉన్న ఘనత, మొదట ఉన్న పేరు ప్రఖ్యాతలు నీ జీవితంలో కలుగునుగాక. ఆమేన్. పూర్వస్థితి అంటే ఏంటో తెలుసా? శ్రమ లేకుండా. పూర్వస్థితి అంటే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న రీతిగా మన జీవితంలో మనమందరం కూడా ధైర్యవంతులుగా మొదట భక్తిని కొనసాగించేటప్పుడు మనం చాలా భక్తిపరులుగా, నీతిపరులుగా, యథార్థపరులుగా, ధైర్యవంతులుగా, విశ్వాసంతో ప్రభు సన్నిధికి వచ్చి ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకున్నామే. ఆ మొదటి స్థితిని మన జీవితంలో దేవుడే అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆ మాట చూడండి, దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు, ముగించబోతున్నాడు. మొదటి స్థితిని మన జీవితంలో కలగాలంటే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన నాడు
దేవుని కనికరాన్ని పొందుకుంటామన్న భావాన్ని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. చూడండి మాట, 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయం, 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుకుందాం. యెహోవా మనష్షెకును అతని జనులకు వర్తమానములు పంపినను వారు చెవి ఎగ్గకపోయిరి. కాబట్టి యెహోవా అశ్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించాను. మనిషి తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనుకు తీసుకుని పోయిరి. ఎవరి వ్యక్తి? రాజుగారండి. బహు ఘనతను కలగజేసుకున్న రాజుగారిని. ఈ రాజుగారి జీవితంలో చూడండి, ఇతడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే, దేవుడు తన జీవితాన్ని అద్భుతంగా ఆశీర్వదించాడు, వర్ధిల్లింప చేశాడు. అతనికి సుందరమైన కిరీటాన్ని దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దేవుడు చెప్పాడు, ఇదిగో వారికి వారి జనులకున్న వర్తమానాన్ని పంపారు. పంపినప్పటికీ కూడా వారు ఏం చేశారంట? చెవి ఎగ్గకపోయి. ఈ మధ్యాహ్నం దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు చెవి ఎగ్గకుండా ఈ చెవులు విని ఈ చెవులు వదిలిపెట్టి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా మన జీవితంలో మనము రహస్య సంబంధమైన పాపాలు దాచిపెట్టుకుంటే ప్రభువు మాట్లాడుతున్నాడు, నీకున్న ఆశీర్వాదాలన్నీ తొలగించి వేస్తాడు. సౌలు గారి జీవితంలో సుందరమైన కిరీటం పడిపోవటానికి గల కారణం అతడు చేసిన రహస్య సంబంధమైన పాపమే. అందుకే జాగ్రత్తగా పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. ఎవరేం చేస్తారులే, ఏమవుతుందిలే అనుకుని జీవితంలో కొనసాగించుకుందాం. పాపము పండినప్పుడు అండి ఏమవుతుంది? అది పాపము గర్భము ధరించి మరణము కంటుంది. మరణము కనినప్పుడు ఎవరేం చేయలేరు. ఇంకా ఇప్పుడు స్త్రీకి 9 నెలలు మోస్తుంది గర్భాన, ఓకే, 9 నెలలు అయిపోయిన తర్వాత 10వ నెల వరకు మోస్తుంది. తర్వాత మొయ్యలేనప్పుడు ఏం చేస్తారు డాక్టర్లు? ఇంకా 10 అయిపోతుంటే కూడా ఇంకా కనకపోతే సిజరింగ్ చేస్తారు. అవునా కాదా? దేవుడు కూడా చూసిన నల్లు చూస్తాడు. తర్వాత ఏం చేస్తాడు? మొత్తుతాడు. ఇక్కడ రాజుగారిని కూడా దేవుడు చూసాడు, బాబు మారండి నాన్న, మారండి, రహస్య సంబంధమైన పాపాలు చేయొద్దు, ఎందుకు ఇలాంటి పరిస్థితులని ఉన్నవని దేవుడు హెచ్చరిక చేసిన, గద్దించిన మనిషి తన జీవితంలో తన జనుడు వినలేదంట, పట్టించుకోలేదంట. ఏం చేశాడు దేవుడు? అశ్షూరీయులకు అప్పగించాడు. అశ్షూరీయులు వచ్చి బబులోను చెరకు తీసుకుని వెళితే అక్కడ ఏం చేశాడు? అతడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్న మాట చదవండి. 12వ వచనం. ఎక్కడున్నాడంట? శ్రమలు ఎందుకు వస్తున్నాయంట? నీ పాపమే ఆ శ్రమకు కారణం. నేను బహు శ్రమలలో ఉన్నానని సమూయేలుతో సౌలు మాట్లాడుతూ వచ్చాడు. ఈ శ్రమ నీకు ఎందుకు కలిగిందయ్యా అంటే అతని పాపమే అతనికి శ్రమ. అందుకే దేవుని ప్రజల దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. నీ జీవితంలో శ్రమ కలిగిందన్నా, నీకున్న గర్వము, నీకున్న ఘనత, నీకున్నటువంటి ఆశీర్వాదాలు, నీకున్నటువంటి దీవెన తొలగిపోవటానికి గల కారణం ఏంటంటే అది రహస్య సంబంధమైన పాపమేనని గుర్తించి ప్రభు సన్నిధిలో మనస్సు తెలుసుకున్నాడు. తెలుసుకొని ఏం చేశాడు? అతడు ప్రార్థన చేస్తున్నాడు. అతడు శ్రమలలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకున్నాడంట. ఇతడు ఎలాంటి వాడు అంటే, మనస్సే ఎలాంటి పాపం చేశాడు అతడు చెప్పండి? మనస్సే చేసిన పాపము భయంకరమైనటువంటి పాపానికి ఆ ఇశ్రాయేలు ప్రజలు పాపము చేయటానికి కారకుడయ్యాడు ఇతడు. చూడండి ఆ మాట చూడండి ఒకసారి. 8వ వచనంలో 7వ వచనం చదవమ్మా. ఇశ్రాయేలు గోత్ర స్థానములన్నిటిలో నేను కోరుకున్న యెరూషలేము నందు నా నామము నిత్యము ఉంచెదను. నేను మోషే ద్వారా నియమించిన కట్టడలను, విధులను, ధర్మశాస్త్రమంతుడిని అనుసరించి నడుచుకొనుటకై వారు జాగ్రత్త పడిన ఎడల మీ పితరులకు నేను
కాయపరిచిన దేశము నుండి ఇశ్రాయేలును నేను ఇక తొలగింపనని దావీదుతోను అతని కుమారుడైన సొలొమోనుతోను దేవుడు సెలవిచ్చిన మాటను లక్ష్య పెట్టక ఆ మందిరమనందు మనష్షే తాను చేయించిన చెక్కుడు విగ్రహములను ఏం చేశాడంట? నిలిపేశాడు. విగ్రహములను నిలిపేశాడు. ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నామంటే ఆచారాలు మందిరాలను కూడా తీసుకొని వస్తున్నాం. అన్యుల ఆచారాలు దేవుని మందిరాలను కూడా తీసుకొని వస్తున్నాం. అది మనుష్య చేసిన పాపమే. ఆచారాలు ఆచరిస్తే ఇంటి దగ్గర పెట్టుకోండి. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత కూడా దేవుని సంఘమా ఆచారాలు మందిరంలోనికి తీసుకొని వస్తే మనుష్యకు పట్టిన గతి మనకు పడుతుంది. జాగ్రత్త. అంటే మందిరంలో అంటే ఒక క్రైస్తవుడుగా, ఒక విశ్వాసిగా, ఒక భక్తిపరుడుగా, భక్తి కలిగిన జీవితాన్ని కొనసాగించవలసిన నీవు దేవుని మందిరానికి వచ్చినప్పటికీ కూడా అన్ని ఆచారాలు పాటించడం ఏంటండి? మరి మూర్ఖంగా. అదే మనసు చేసిన పాపం అని గుర్తించమని ప్రభు మాట్లాడుతున్నాడు. మన హృదయమే దేవుని ఆలయం. ఆ హృదయంలోనికి వచ్చిన ఆచారాలు వదిలిపెట్టమని ప్రభు మాట్లాడుతున్నాడు. విడిచిపెట్టమని ప్రభు మాట్లాడుతున్నాడు. మనుష్యుని దేవుడు చూసిన నాళ్ళు చూశాడు, అశ్షూరులకు అప్పగించాడు. శ్రమ కలిగిందని అతడు ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా నన్ను శ్రమ నుంచి విడిపించమని బ్రతిమలాడుకుంటున్నాడండి. దేవుడు ఏం చేశాడు? ఆ మాట చదువు ముగించబోతున్నా. తన పితరుల దేవుని సన్నిధిని తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మనులగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవాయే దేవుడై ఉన్నాడని మనష్షే ఇప్పుడైనా మనం తెలుసుకోవాలి. ఈయన తప్ప వేరొక దేవుడు లేడు అని. ఒకవేళ దేవుడు మాట్లాడుతున్నమాట ఇంతవరకే నీ పాపం ద్వారా నీకున్న ఘనత, నీ పాపం ద్వారా నీకున్న ఆశీర్వాదం, నీ పాపం ద్వారా నీకు రోగాలు, శాపాలు, దోషాలు, అపరాధాలు కలిగినట్లయితే ప్రభు మాట్లాడుతున్నమాట. నీ పాపము ద్వారా నీకు శ్రమ కలిగినట్లయితే, నీ పాపము ద్వారా దేవుని సన్నిధానములో ధైర్యము చెడిపోయినట్లయితే మనుష్య చేసిన ప్రార్థన ఇప్పుడే మనము చెయ్యుదుముగాక. ఆమేన్. ఇంతవరకు దేవుడు చూసాడు. ఇక నుంచి నేను చూడడేమో. జాగ్రత్త. నా మాట కాదు, దేవుని మాటగా దేవుడు ప్రకటిస్తున్న మాట. చివరిగా ఆ మాట మనం చదవండి. దేవుడు మాట్లాడుతూ వచ్చిన మాట 21 వచనం. విలాపవాక్యములు 5వ అధ్యాయం 21. యెహోవా నీవు మమ్మను నీ తట్టు త్రెప్పిన ఎడల, ఏమన్నది అక్కడ? నీ తట్టు నీవు త్రిప్పిన ఎడల మేము తిరిగేదము అని ఆ మాట చూడండి. మా పూర్వస్థితిని మరలా మాకు మనష్యుని దేవుడు ఎక్కడికి తీసుకొచ్చాడు? పూర్వస్థితిలోనికి, పూర్వకాలపు స్థితిలోనికి దేవుడు యెరూషలేములోనికి మరలా బబులోను చెర నుంచి మరలా మనష్యును దేవుడు తన పూర్వస్థితికి యెరూషలేములోనికి తీసుకొచ్చిన దేవుడు ఈ మధ్యాహ్నం వేళ మనం చేస్తున్న ప్రార్థన బట్టి మనకున్న పూర్వస్థితిని దేవుడు అనుగ్రహించి, అంటే ముందున్న ఆశీర్వాదాలు, ముందున్న ఆరోగ్యం, ముందున్న దీవెన, ముందున్న సిరి సంపదలు దేవుడు అనుగ్రహించి ముందున్నటువంటి ఆరోగ్యముతో నింపి, ముందున్న సమాధానముతో నింపి, దేవుని సన్నిధిలో శాంతి, సమాధానం, నెమ్మదితో మనల్ని, మన కుటుంబాలను, మన సంఘాన్ని పూర్వస్థితిలో దేవుడు సమాధానం కలిగి జీవించే రీతిగా నడిపించునుగాక. ఆమేన్. మోకరించండి. మనందరిని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సన్నిధికి వచ్చిన మనందరం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువా, మా జీవితాల్లో మా తల మీద ఉన్న సుందరమైన కిరీటాలు పడిపోవడానికి గల కారణం మా శాపము, మా దోషం, మా రహస్య సంబంధమైన అపవిత్రమైనదే. క్షమించవా ప్రభా అని మనుష్య చెరలో ఉన్నప్పుడు, శ్రమలలో ఉన్నప్పుడు మనుష్య ప్రార్థించిన రీతిగా నువ్వు ప్రార్థన చేసుకో.
ప్రభా నాకు ఈ విధంగా అనారోగ్యం కలగడానికి, ఈ విధంగా మన హృదయంలో దుఃఖము కలగడానికి, నా జీవితంలో బాధ కలగడానికి, నా కుటుంబంలో అసమాధానము కలగడానికి, నా కుటుంబంలో నెమ్మది లేకుండా పోవడానికి నేను చేసిన రహస్య సంబంధమైన పాపమేనేమో తొలగించువై ప్రభాని తీర్మానం తీసుకుందాం ప్రభు సన్నిధిలో. మనష్షేను బబులోను చెర నుంచి యెరూషలేములోనికి తీసుకొచ్చిన దేవుడు, నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే నీకున్న శ్రమను తొలగించి వేస్తున్నాడు, నీకున్న బలహీనతలు తొలగించి వేస్తున్నాడు, నీకున్న అనారోగ్యాన్ని తొలగించి వేస్తున్నాడు. నీకున్న భయం ఉందే, బయటికి వెళితే ఇంటికి తిరిగి వస్తానో లేదన్న భయం. ఎందుకు భయపడుతున్నావు? పాపమే నిన్ను భయపెడుతుంది. పాపమే నీ జీవితంలో ధైర్యము చెడగొడుతుంది. జాగ్రత్త అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పటి నుంచి ఎక్కడి నుంచి ఏం జరుగుతుందని రాత్రిపూట నిద్ర పట్టడం లేదా? భయం. పాపమే అది కారణం. దేవుని సంఘమా దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా మమ్మలను జ్ఞాపకం చేసుకుని మాకు పూర్వస్థితిని మాకు ప్రసాదించమని విలాప ప్రవక్తలు ప్రార్థించిన రీతిగా, ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థించిన రీతిగా, మనష్షే ప్రార్థించిన రీతిగా నువ్వు ప్రార్థన చేయగలిగితే నీకున్న బలహీనతలు తొలగించి, నీకున్న అనారోగ్యాన్ని తొలగించి, మంచి ఆరోగ్యముతో, శ్రేష్టమైన ఆరోగ్యముతో దేవుడు నిన్ను నింపబోతున్నాడు. జ్ఞాపకం చేసుకుందాం. చిన్నదానికి పెద్దదానికి భయపడుతున్నావా? భయపడకుము. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమని యెహోషువతో మాట్లాడిన దేవుడు మధ్యాహ్నం వేళ నేను ధైర్యపరచడానికి దేవుడు మన మధ్యకు వచ్చిన్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. నీ శ్రమ నుంచి విడిపించటానికి, నీ భయము నుంచి విడిపించటానికే, నీకున్న గణహీనమైన స్థితులకి దిగజారిపోయావే. ఆశీర్వాదాల మధ్యలో జీవిస్తున్న నీవు శాపాల మధ్యలో జీవిస్తున్నావే. అట్టి శాపాల నుంచి మధ్యాహ్నం వేళ దేవుడు నుండి నన్ను లేవనెత్తునుగాక. ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో. సంఘ పెద్ద సుకుందరం అన్న క్లుప్తంగా ప్రార్థిస్తారు. మనందరం కూడా ఏకీభవించుదాం. విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపబడే రీతిగా ప్రార్థన చేస్తారు. అందరూ మోకరించినట్టయితే ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్తమైన దేవా, మహోన్నతుడమైన దేవా, నీ మహోన్నతమైన నామమును బట్టి నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. ప్రభా, ఈ పరిశుద్ధ దినమందు, ఈ మధ్యాహ్న కాల సమయమందు ప్రభువా, నీ దాసునితో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. ప్రభా, మా పాపములకు, మా అపరాధములకు ప్రభా మేము చనిపోకుండా ప్రభా మీరు మరణించి ఉండి మమ్మలను నీతిమంతులుగా, పరిశుద్ధులుగా తీర్చి ఉన్నారు. అయినను ప్రభా మేము లోబడనులని జనముగా ప్రభా ఇంకా పాపమును చేసి ప్రభా మేము శ్రమలో ఉన్నాము. అందును బట్టి ప్రభా మా శ్రమలన్నిటికీ ప్రభా మేమే కారణము గనుక ప్రభా మమ్మలను క్షమించి ప్రభా మీరు పరిశుద్ధుడు గనుక మేము పరిశుద్ధముగా జీవించుటకు మాకు సహాయమును దయచేయమని అడుగుతూ ప్రార్థించుకొనుచున్నాం. ప్రభా, సౌలు గారు ప్రభా నీ మీద తిరుగుబాటు చేసి ప్రభా ప్రవక్త మాట వినక ప్రభా తన కిరీటమును పోగొట్టుకుని